అందరికీ నమస్తే. ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరము ఆగస్టు 29న ఈ తెలుగు భాషా దినోత్సవము మనం జరుపుకోవడం ఆనవాయితీ. అంతకుముందు భాష అనగానే ఒకరితో ఒకరం మనం మాట్లాడుకోవాలి అంటే ఒక భాష అనేది చాలా ముఖ్యం. ఇంతకు ముందు రోజుల్లో ద్రవిడ భాష అనే ఎక్కువ మనుగడలో ఉండేది. ద్రవిడ భాష అంటే ఇదొక సంపుటి, లైక్ ఎలా అంటే కన్నడ, మలయాళ, తమిళ్, మిగతా సంస్కృతము, ఈ భాషలన్నీ కూడా ఈ యొక్క సంపుటిలో ఉండేవి. ఏదన్నా గ్రంథాలు రాయాలన్నా ఏదన్నా సరే ఒక భాష అనేది ఎంచుకుంటే ఎక్కువ భాగం మనకి మిగతా భాషల్లోనే ఉండేది. అలాంటప్పుడు మనకంటూ నా భాష నా తెలుగు అని ఒక ఉద్యమం ప్రారంభించి మనకంటూ ఒక భాష ఉండాలి అని కృషి చేసి రాజకీయంగా సాంఘికంగా ఎన్నో ఉద్యమాలు చేసి మనకంటూ ఒక భాష కోసం పోరాడినటువంటి ముఖ్య వ్యక్తుల్లో ఒకరు గిడుగు రామ్మూర్తి గారు. ఈయన ఒక ఉపాధ్యాయులు. ఆయన యొక్క తన జీవితాన్ని కూడా పలంగా పెట్టి ఈ యొక్క ఉద్యమాలు చేసి మనకి ఒక భాష అంటూ ఏర్పరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారు. ఆయనని స్మరించుకుంటూనే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఈ తెలుగు భాషా దినోత్సవం మనము ఆయన్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఇలా జరుపుకుంటున్నాం. సో తెలుగు భాష అనేది ఎంత కమ్మనైన భాష అంటే అమ్మలోని కమ్మదనం, తండ్రిలోని లలిత గుణం రెండు కలిపిన భాష ఏదన్నా ఉంది అంటే అది మన తెలుగు భాష. మనం వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. డెఫినెట్లీ వీ హ్యావ్ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో ఫర్ ద కెరియర్ ఓరియంటెడ్. బట్ ద థింగ్ ఈస్ వెనెవర్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ మన అనుకునే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన యొక్క భాషలో మాట్లాడితే వచ్చేటువంటి ఆప్యాయత అనేది మరి ఏ భాషలో కూడా రాదు, అవునా? అందుకే తెలుగు భాషకి అంతటి గొప్పతనం ఉంది. దేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి, కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. నిన్న నేను గిడుగు రామ్మూర్తి గారికి యాక్చువల్గా ముగ్గురు అబ్బాయిలు, 2 అమ్మాయిలు. నేను గిడుగు రామ్మూర్తి గారి 3వ అబ్బాయి వెంకట నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడుతూ ఉంటే చాలా ఎమోషనల్ అయ్యాను నేను. ఆయన కూడా చాలా సంతోషించారు. అంటే ఒకరు వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకొని ఈ విధంగా మనము అందరం జయంతి చేసుకుంటాం, స్కూల్స్లో ఇంకా వేరే ఆఫీసుల్లో అంతా కూడా మనము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఆయన యొక్క మాటల్లో నేను వాళ్ళ నాన్నగారిని గురించి కొన్ని అడిగాను. మీతో ఎలా ఉండేవారు ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన పర్సనల్ లైఫ్ను కూడా ఆయన పక్కన పెట్టేసి మన వాళ్ళకి, మన దేశంలో ఉండే వాళ్ళకి, మన అనుకున్న వాళ్ళకి ఒక భాషను క్రియేట్ చేయాలి అన్న ఆయన ఇంటెన్షన్ని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరం చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం. సో నేను ఆయనతో మాట్లాడాను, ఆయన్ని ఇన్వైట్ చేశాను. వీలు చూసుకొని ఒకసారి తిరుపతికి రండి అని ఇన్వైట్ చేయడం జరిగింది ఆయన్ని. తప్పకుండా ఆయన వస్తానని చెప్పి కూడా మాటిచ్చారు. ఈసారి గిడుగు వెంకట నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన పిల్లలతో మాట్లాడిస్తాను. ఎందుకంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎంతైనా ఎదగవచ్చు. మన యొక్క కాళ్ళు నేలపైనే ఉంటాయి. అంటే మన యొక్క స్థితిగతులు, మన యొక్క పునాది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని మనం గుర్తు చేసుకున్నప్పుడే ఇతరులకు మనము గౌరవించగలుగుతాం. గౌరవం అనేది ఒకరికి ఒకరం ఇచ్చిపుచ్చుకుంటేనే సత్సంబంధాలు ఏర్పడతాయి. అవి మన పిల్లలకి మంచి గుణాల్ని నేర్పిస్తాయి. అది చాలా ముఖ్యం అనేది నేను నమ్ముతాను యాక్చువల్గాను. సో ఈరోజు ఈ గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మనం చేసుకునేటువంటి ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా చిన్నారులు, మాపిల్ స్కూల్లో చదువుతున్న చిన్నారులు చాలా ప్రాజెక్ట్స్ చేసి తీసుకుని వచ్చారు. పేరెంట్స్ కూడా చాలామంది వచ్చి వారి యొక్క ప్రాజెక్ట్స్ని చూసి వారి యొక్క ప్రజెంటేషన్స్ని విని చాలా వాళ్ళ ఆనందించడంతో పాటు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనంతటికీ కారణమైనటువంటి టీచర్స్ కానివ్వండి, అండ్ దీనికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చి చక్కగా ప్రాజెక్ట్స్ చేయడానికి అంగీకరించినటువంటి తల్లిదండ్రులకు కానివ్వండి, నిజంగా ధన్యవాదాలు. Thank you so much for everything. Every time whenever we are doing some projects here, always you give your best support to us. Thanks a lot. మీ వంతు సహాయ సహకారాలు అందించినందుకు తల్లిదండ్రులకు చాలా కృతజ్ఞతలు.
The same thing we are expecting for the coming projects also. Thank you so much to all dear parents. Thanks a lot. A small message from Gidugu Nageshwarrao garu. కవిత గారు నమస్కారం. ఈరోజు తెలుగు రామమూర్తి మంత్రి గారి జయంతి, తెలుగు భాషా దినోత్సవం. మీ అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. Thank you so much, sir. చరిత్రలన్నీ తిరగరా, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా. నిష్కరించనేర నేడు నిర్ణయించుకోరా, న్యాయమేద నిర్వచించరా. లేవలేక లేచినప్పుడే విజేత, లేక కలుపు మార్గం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా, ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోగో తీరా. భవికే మన తీరా, ధర్మం నిలుపరా, ధర్మం నిలుపరా. సాగిపోగో తీరా, భవికే మన తీరా, ధర్మం నిలుపరా. ఆటుపోట్లనన్ని దాటి, రాటుతేళ్ల గుండ దాటి, చుక్కాము పొగరుతోటి మేము ఒక్కటి. కాస్త దిక్కున్నది, దాని లెక్కున్నది, మాటే మాటే మరి. ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా, ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. ఆగేది లేదు ఎదురే అంటే ఉన్నా, ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. సిద్ధంగా సిద్ధంగా చుక్కల్లో చేరిన స్నేహితుడా ఇది. ఎలిఫెంట్ థీము, అలానే ఫిష్ థీము, అలా డిఫరెంట్ థీమ్స్లో ఆ అచ్చులు, హల్లులు, సరళ పదాలు, ఒత్తులు అవన్నీ వాళ్ళు చేసుకొని వచ్చి వాళ్ళు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ మన తెలుగు భాష విలువ ఏంటో పిల్లలకి తెలిసే విధంగా ఈరోజు పిల్లలందరూ ప్రాజెక్ట్స్ చేసుకొచ్చారు. సో ఇలా ప్రాజెక్ట్స్ చేసుకొని రావాలి అన్న థాట్కి మ్యాపిల్ స్కూల్కి నా ధన్యవాదాలు. సో పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేసే విధానం కూడా చాలా చక్కగా చేసి పిల్లల్ని చాలా బాగా ప్రిపేర్ చేసి పంపించారు. సో మ్యాపిల్ స్కూల్లో ఇవాళ ప్రాజెక్ట్ విజిట్ వచ్చాను. అస్సలు ఎలా ఉన్నాయంటే ఆ క్రియేటివిటీ కోసం కానీ పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఎక్స్ప్లెనేషన్ మార్వలెస్గా ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ చెప్పడం వల్ల మన తెలుగు ఇంపార్టెన్స్ ఏంటని పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. మ్యాపిల్ స్కూల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాము విజయవంతంగా జరుగుతున్నందుకు ఆనందిస్తున్నాను. కవిత మేడం ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల చిన్నపిల్లలకి మన తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాచుర్యాన్ని, మన సంస్కృతి సాంప్రదాయపు విలువలని మనం అందించినందుకు, ఈ విధంగా మనము వాళ్ళకి అందిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. తెలుగు గురించి ఇంత కేర్ తీసుకొని పిల్లలు ఇంత మంచి అవగాహన తీసుకొస్తున్నందుకు మ్యాపిల్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. పిల్లలందరూ చాలా చక్కగా తెలుగుని ప్రొనౌన్స్ చేస్తూ వాళ్ళు చిన్న చిన్న ఫస్ట్ సెకండ్ నుంచి కూడా చాలా చక్కగా చెప్తున్నారు. Warm welcome to us in a Maple School. We have seen multi-talented students. They worked out very well. ఇక్కడ మ్యాపిల్ స్కూల్లో మా అమ్మాయి ఉండేది, సెకండ్ క్లాస్లో రియా, వాళ్ళ పేరెంట్ నేను. ఇక్కడ వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్, పిల్లల ఇంప్రూవ్మెంట్ స్కిల్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసం మంచి ప్రికాషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మాకైతే హ్యాపీ మేడం. చాలా తెలుగు కూడా నేర్చుకుంటున్నారంటే ఇంగ్లీషు లేకుండా తెలుగు కల్చరీ కూడా బాగా నేర్చుకుంటున్నారు. బాగుంది పిల్లలకి. తెలుగు భాషకు సంబంధించి చాలా బాగా ప్రతి పిల్లలు కూడా మంచి ప్రాజెక్ట్ చేశారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా బాగుంది. టీచర్స్ బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి స్పీచ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళని
బాగా ఎంకరేజ్ చేసి చెప్పే విధంగా ప్రాసెస్ చేస్తారు. అంతా కూడా బాగుంది మేడం. అసలు ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే ఎంత బాగా చెప్తారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చెప్పారు. చిన్నపిల్లలు కూడా చాలా ఎక్సైట్మెంట్తో లేచి చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా పిల్లలకి ఆ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. బాగా నచ్చింది మేడం నాకు. ప్రతి క్లాస్ పిల్లలు బాగా చేశారు. నచ్చింది. దీనివల్ల పిల్లలకి తెలుగులో పదాలు కానీ, దీనివల్ల వాళ్ళకి కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వడం కానీ, ఇంకా కొత్తగా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ పిల్లలకి కలుగుతుంది. చాలా బాగా చేశారు మేడం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు చేయరు కదా, ఇలాంటివన్నీ ఎవరు కండక్ట్ చేయరు, ఏ స్కూల్లో చేయరు. బట్ ఏ స్కూల్లో బాగా చేశారు. పిల్లలు కూడా చక్కగా చేసుకుని వచ్చారు. థ్యాంక్ యూ. Very good to see all this దినోత్సవాన్ని ఇలా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి తెలుగు భాష గురించి ఒక అవగాహన అనేది కలుగుతుంది. దీనివల్ల పిల్లలకి రాబోయే కాలం పిల్లలకి అన్ని తెలుగు భాష గురించి బాగా అర్థమవుతుంది. బాగుంది. అందరూ బాగా చేసి కష్టపడే పిల్లలు బాగా చెప్తున్నారు తెలుగు నేర్చుకుని. తెలుగు దినోత్సవం సందర్భంగా మ్యాథ్స్ స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ని విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా అద్భుతంగా చేస్తారు. బాగున్నాయి మేడం, అన్నీ చాలా బాగున్నాయి. పిల్లలందరూ బాగా చెప్తున్నారు. పిల్లలందరూ చాలా బాగా చెప్పారు. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి 5th వరకు అందరూ కూడా ఇంత టైం వరకు కూడా ఏది ఇది చేయకుండా తెలుగు మీద బాగా గుర్తుంది. అందరూ కూడా బాగా చెప్పారు. నైస్. తెలుగు భాషా దినోత్సవం పిల్లలకి వాళ్ళకి తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని తెలియజేయడానికి, వాళ్ళు సొంతంగా తెలుగులో రాయడము, తెలుగులోనే మాట్లాడడము, ఇవన్నీ కూడా పిల్లలకి కొంచెం బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి యాక్టివిటీ జరుగుతున్నందుకు మ్యాపిల్ స్కూల్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. Positive part appreciate Maple School for conducting this type of projects. Thank you. There is a great and warm welcome to us, and we have seen many multi-talented students in the Maple School. చాలా ముఖ్యం అనేసి మీరు చేయడం చాలా బాగుంది. తెలుగు నేర్పించడం కూడా చాలా బాగుంది. గుడ్ మేడం. బాగా చేస్తారు. ప్రతి పిల్లలు అడిగిన వెంటనే చెప్తున్నారు. టీచింగ్ బాగుంది. తెలుగు ప్రాజెక్ట్ చాలా బాగా చేశారు మేడం. ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలుగు మాట్లాడేదే కష్టమైపోయింది పిల్లలకి. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల పిల్లలంతా తెలుగు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతారని అనుకుంటున్నాము. అందరూ చాలా బాగా చేశారు. తెలుగు పదాలు, తెలుగు భాష తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి ప్రాజెక్ట్ వర్కులు నిర్వహించడం అనేది మన కవిత మేడం గారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్గా ఈ చిన్నపిల్లల నోట్లోంచి ఇటువంటి తెలుగు పదాలు జాలువారుతుంటే నిజంగా మనసు ఎంతో ఆహ్లాదకంగా ఉంది. ఎంత ఆనందంగా ఉంది అని అంటే అది మాటల వర్ణాతీతం. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. మాకు కొన్ని విషయాలు అన్నీ తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళ వల్ల నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు.